వామే భూమిసుతా పురశ్చ హనుమాన్ పశ్చాత్ సుమిత్రాసుతః శత్రుఘ్నో భరతశ్చ పార్శ్వదళయోః వాయువాదికోణేషు చ సుగ్రీవశ్చ విభీషణశ్చ యువరాట్ తారాసుతో జాంబవాన్ మధ్యే నీలసరోజకోమలరుచిం రామం భజే శ్యామలం శ్రీరామం భజే శ్యామలం. పుట్టెన్ వానరుడౌచు విక్రమ కళాస్ఫూర్తిన్ నృసింహుండుగా నట్టే దానవహంత వేగగతిలో నా వైనతేయుండే తా చుట్టెన్ వేదములెల్లనశ్వముఖుడై శోకాబ్ధిలో నుండి పై పెట్టెన్ భూసుత నిట్టె క్రోడముగా ఆభీలోగ్ర పంచాస్యుడై మెట్టెన్నాయద నిదుదూత ఇదే స్వామి రామచంద్ర ప్రభు. స్వామి రామచంద్ర ప్రభు. జాంబవత్ సుగ్రీవ హనుమత్ సీతాలక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమో నమః. సీతమ్మ లేచి నమస్కారం చేసుకుంటుంది. వైదేహి శోక సంతప్త హుతాసనముపాగమత్ శ్రుత్వా తద్వచనం క్రూరం ఆత్మాపహరణోపమం. ఆ మాట చెప్పాడు ఇక్కడ. అగ్నిని ఉద్దేశించి అమ్మవారు నమస్కారం చేస్తున్నారు. అత్యద్భుతమైన ఘట్టం ఇక్కడ. యజ్జస్తి పతి శుశ్రూష యజ్జస్తి చరితం తపః యది చాస్త్యేకపత్నిత్వం శీతో భవ హనుమతః యది కించిదనుక్రోశః తస్య మయ్యస్తి ధీమతః యది వా భాగ్యశేషో మే శీతో భవ హనుమతః యది మాం వృత్త సంపన్నాం తత్సమాగమలాలసం సవిజానాతి ధర్మాత్మ శీతో భవ హనుమతః. ఈ శీతో భవ హనుమత 4 శ్లోకాలు ఉంటాయి. ఈ 4వ శ్లోకము కొన్ని రామాయణంలో లేదు. 3 శ్లోకాలే ప్రధానం కనుక తర్వాత అందరూ ప్రక్షిప్తం అంటారు. కానీ నేను దాని గురించి చెప్పట్లేదు. 3 శ్లోకాలు చెప్పుకున్నా చాలు. నేను పతిసేవా పరాయణురాలనైతే అంటే పతివ్రతనైతే, నా జీవితము తపస్సుతో కూడినదైతే, నేను నిష్కళంకమైన చరిత్ర గలదాననైతే, ఓ అగ్ని హనుమంతుని పట్ల చల్లగా ఉండు. ఇక్కడ ఇందులో చెప్తున్న అంతరార్థం చూడండి. ఈ అయితే ఎందుకు చెప్పాలి? ఇది కూడా ఆలోచించవలసిన విషయం. దైవాన్ని మనం ఏదో ఒకటి అడుగుతాం, ఇలా చెయ్యు అలా చెయ్యని. అడగడం మంచిదే, కానీ ఒకటి చూపించితేనే ఒకటి అడిగే అర్హత ఉంటుంది. ఇది తెలుసుకోవాలి. దైవాన్ని ఏది అడిగాలన్నా నువ్వు ఆయనకు ఒకటి చూపించాలి. ఏమిటి చూపిస్తారు? అందుకే 10 రూపాయలు పెట్టానండి. దైవానికి చూపించాల్సింది ధర్మం మాత్రమే. నువ్వు చేసిన ధర్మం దైవానికి చూపించితేనే నీకు అడిగే అర్హత ఉంటుంది. తెలుసుకోండి. ఇక్కడ ధర్మం లేని వాడికి అడిగే అర్హత లేదు, అనుగ్రహం దొరకదు. కొబ్బరికాయలు కొట్టానండి, పొర్లు దండాలు పెట్టానండి, స్వామి ఏమీ సంతోషించడు. నీ దగ్గర ఒక ధర్మం చూపించు. అది సీతమ్మ చేస్తున్నది ఇక్కడ. నేను పతి శుశ్రూష పరురాలనైతే, నిష్కలంక చరిత్ర గలదాననైతే, నా జీవితము తపస్సుతో కూడినదైతే, అగ్ని హనుమంతుని పట్ల చల్లబడు. అంతేకాదు, ఆ రామునికి నాపై దయ ఉన్నట్లయితే, ధీమంతుడైన రామునికి నాపై నమ్మకం ఉన్నట్లయితే, ఇది చాలా తర్వాత ఘట్టానికి పనికొస్తుంది, రేపటి ఘట్టానికి. నేను పవిత్రురాలను అని రాముడు నమ్మినట్లయితే, ఓ అగ్ని హనుమంతుడి పట్ల చల్లగా ఉండు. జాగ్రత్త విన్నారు కదా. రాముడు నన్ను పవిత్రురాలినని విశ్వసిస్తున్నట్లయితే, ఓ అగ్ని హనుమంతుని పట్ల చల్లగా ఉండు. చల్లగా ఉందా లేదా? ఉంది కదా. అంటే రామునికి సీతమ్మపై ఇసుమంత కూడా అవిశ్వాసము లేదు. ఇది బాగా తెలుసుకోండి. ఇక్కడ రేపు ఘట్టంలో అవన్నీ విశ్లేషణ చేసుకోవాలి, కానీ ఈ విషయాలు గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ నాకు భాగ్యం ఉన్నట్లయితే, రాముని చేతనే రక్షింపబడడం అనేది కానీ జరిగేటట్లయితే, అలాగే సుగ్రీవుడు మొదలైన వాళ్ళందరూ కూడా వారు వానర యుద్ధంతో సిద్ధంగా ఉండడం సత్యమైనట్లయితే, ధర్మాత్ముడైన రామచంద్రమూర్తి నన్ను అనుగ్రహించేటట్లయితే, ఓ అగ్ని హనుమంతుని పట్ల చల్లగా ఉండు. ఇది నిజంగా ఆంజనేయ స్వామి ఇప్పుడు వెళ్తున్నప్పుడు మహాజ్వాలలు గాలి తగిలి ఇంకా పెరిగిపోయి అగ్ని. చిత్రం ఏంటంటే, ఇన్ని జ్వాలలు పెరుగుతున్నప్పుడు హనుమంతుడికి ఒక భావం కలిగింది. ఇంత కాసింత అగ్ని సాకితేనే చురుక్కుమని మంట వస్తుంది, కానీ నా తోక చివర మంచు పెట్టినట్టుంది కానీ మంట పెట్టినట్లేదే. ఎందువల్ల? మేము ఎలాగో గొప్పవాళ్ళమే కదా అనుకోలేదు హనుమంతుడు. చూడండి, ఇక్కడ అద్భుతమైన మాట చెప్తున్నాడు. ఇది చాలా రహస్యమైన అంశం. ఇక్కడ రామప్రభావాత్ ఆశ్చర్యం. మహాద్భుతమైన వాక్యాలు గుర్తుపెట్టుకోవాలండి. రామప్రభావాత్ ఆశ్చర్యం. ఎందుకంటే మనకు కొన్ని కష్టాలు కలుగుతాయి, వెంటనే అనుకోకుండా దాటిపోతాం. అప్పుడు మనం అనుకోవలసిన మాట ఇది. రామప్రభావాత్ ఆశ్చర్యం.
మానవులు ఎంత దుర్మార్గులంటే భగవంతుడు నమ్మినట్టు కనబడతారు, ఒక కష్టం దాటిపోతుంది, భగవంతుడి దయ వల్ల దాటిందంటే అవుననుకోండిట, కానీ భగవంతుడి దయ అని విశ్వాసం రాదండి. అందుకే ఎన్ని జపాలు చేస్తాం కానీ అఖండ విశ్వాసం ఉండదు. అది ఉంటే భగవంతుడు తప్పకుండా పరిపూర్ణంగా అనుగ్రహిస్తాడు. అందుకే వేల కొలది లక్షల కొలది జపాల కంటే అఖండ విశ్వాసం చాలా గొప్పది. ఆ విశ్వాసం ఇవ్వని జపం చేసినా చాలా గొప్పది. ఇది అర్థం చేసుకోవాల్సింది. అందుకే రామభక్తులకి ఎప్పుడు అపజయం ఉండదు. రామప్రభావాత్ ఆశ్చర్యం. ఇక్కడ హనుమంతుడు గొప్ప మాట అంటున్నాడు. శ్రీరామ రక్ష సర్వజగద్రక్ష అర్థం చేసుకోవడానికి. పర్వత సరితాంపతో యదితావ సముద్రస్య వైనాకస్య ధీమత. రాముని ప్రభావం నాకు ఇప్పుడే కాదు, బయలుదేరిన దగ్గర నుంచి తెలుస్తుంది. ఒక కొండ లేచి నాకు ఆతిథ్యం ఇస్తానంది, సముద్రుడు వచ్చి కృతజ్ఞత చెప్తానన్నాడు. తోవలో స్వయం ప్రభావం ఒక మహాత్మురాలు సంపాతి. ఇంతమంది నాకు సహకరించడం బట్టి ఇక్కడికి రాగలిగాను. ఇంతమంది నాకెందుకు సహకరించారు? రామకార్యానికి బయలుదేరని సహకరించారు. అంటే రాముడి మీద భక్తితో సహకరించారు. నేను బయలుదేరినప్పుడు గాలి సహకరించింది, సముద్రం సహకరించింది, పర్వతాలు సహకరించాయి, ప్రకృతి సహకరించింది. అంటే రాముడి పని మీద బయలుదేరిన రామభక్తుడికి ప్రకృతి అంతా సహకరిస్తోంది. అంటే ప్రకృతి అంతా ఎవరి అధీనంలో ఉందో ఆ పరమేశ్వరుడు రాముడు. అందుకే ప్రకృతిలో ఒక భాగమైన పంచభూతాల్లో ఒకటి అగ్ని నన్ను తగలబెట్టడం లేదంటే ఇది రామ ప్రభావం. రెండవ కారణం కూడా చెప్తున్నా. సీతమ్మ నన్ను చల్లగా చూసింది. ఆ తల్లి కటాక్షం ఎవరి మీద ఉంటుందో వారికి ఎప్పుడూ చల్లదనమే, వారిని అగ్ని ఏమీ చెయ్యలేదు. అదొకటి చెప్తున్నాడు. సీతాయాశ్చ అనుశంసేన తేజస రాఘవస్య చ. సీతమ్మ చేత రక్షింపబడ్డాను. మూడవ కారణం చెప్తున్నాడు. మా నాన్నగారు వాయుదేవుడు, ఆయనకి అగ్నికి స్నేహం. ఆ కారణం చేత నా స్నేహితుడు పుత్రుడు కదా అని అగ్ని నన్నేమీ చేయడం లేదు. కనుక అగ్ని నన్ను బాధించకపోవడానికి 3 కారణాలు. ఒకటి రామరక్ష, 2 సీతమ్మ కటాక్షం, 3వది మా నాన్నగారి యొక్క మహిమ. 3 అన్నాడే తప్ప తన గురించి స్వామి అనుకోలేదు. కానీ అసలు ఆయనే రుద్రుడు, అది వేరే విషయం. కానీ స్వామి ప్రకటించిన భావం సీతారాముల అనుగ్రహం ఉన్నవారికి సర్వరక్షలు ఉంటాయి, పంచభూతాలు అనుకూలిస్తాయి అనే భావం చెప్తున్నారు. శ్రీరామరక్ష సర్వజగద్రక్ష, శ్రీరామరక్ష సర్వజగద్రక్ష. ఇలా అనుకున్న ఆంజనేయ స్వామి వారు మొత్తం లంకంతా చూసాడు. అయిపోయింది, ఇంక చూడడానికి ఏం లేదు కదా, ఇంక చేయాల్సిన పని మిగిలింది. ఒక్కసారి కట్లు తెంచుకుని దుమికాడు. ఆయన పట్టి ఆపడం ఎవరి వల్ల కాలేదు. ఎగిరి ఒక ఎత్తైనటువంటి చోటు మీద నిలబడి తగలబెట్టవలసిన లంకనంతట్టు ఒకసారి పరిశీలించుకున్నాడు. తర్వాత తోకని గిర్రమని తిప్పాడట, తిప్పి నిలబడ్డాడు. ఆయన గిర్రమని తిప్పినప్పుడు ఆంజనేయ స్వామి ఎలా కనబడుతున్నారు అంటే, తోక నుంచి జ్వాలలు వస్తూ గిర్రమని తిప్పగానే ఆ జ్వాలలు చుట్టూ ఉంటగా ఒక సూర్యమండలంలా కనబడుతుంటే, సూర్యమండల మధ్యంలో ఉన్న మహాపురుషుల్లా ఆంజనేయ స్వామి ప్రకాశిస్తున్నారు అని చెప్పారు. ఇక్కడ ప్రదీప్త లాంఘూల కృతార్చిమాలి ప్రకాశతాదిత్య ఇవార్చిమాలి. వెంటనే లంకలో ప్రతివాడు ఇల్లు గుర్తుపెట్టుకుని తగలబెట్టాడు. అక్కడ ఒక్క విభీషణుని గృహం తప్ప అన్నారు. ఇక్కడ విభీషణుని గృహం ఎందుకు తగలబెట్టలేదు? హనుమంతుడు కావాలని తగలబెట్టలేదు. అయితే పక్కన ఇల్లు తగలబెడుతుంటే ఆ గాలికి పక్కిల్లు తగలబడదా? అలాగైనా విభీషణుడి ఇల్లు తగలబడాలి కదా. కానీ అగ్నిదేవుడు కూడా విభీషణుని గృహం తగలబెట్టలేదు. ఇది రహస్యం, ఇది గుర్తుపెట్టుకోండి. మనందరికీ ఇందులో సందేశం చెప్తుంది రామాయణం. ఏమిటంటే, మొత్తం లంకలో అందరూ రావణుడికి అనుకూలమే. వాడు ఏది చేస్తే తందనా తాన, అంతేకాని పదవిలో ఎవడేం ఉన్నాడో వాడికి భజనలు కొట్టడమేగా అందరి పని. కనుక రావణుడు ఏం చేస్తే తందనా తాన. ఒక్క ఈయన మాత్రమే ఏ తప్పు చేసినా తప్పు చేస్తున్నా హెచ్చరిస్తూనే ఉన్నాడండి. ఇక్కడ అది తెలుసుకోవాల్సింది. ఇక్కడ ఒక్క కారణం చేత తాను ధర్మంలో ఉంటూ అవతల అధర్మం కనబడుతుంటే నాకెందుకులే, నేను ధర్మంలో ఉన్నాను సరికదా అని ఊరుకోకుండా ఇది అధర్మమని ఎత్తి చూపిస్తున్నాడు. చూడండి, ఇక్కడ నువ్వు అధర్మాన్ని నిగ్రహించలేకపోతే కనీసం ఇది అధర్మమనే అను. అది తెలుసు. ధర్మానికి దెబ్బ తగిలితే నీ వంతుగా ధర్మ రక్షించడానికి ఏదో ఒక పని చేయి. నేను ఒక్కడిని చేస్తే అవుతుంది. ఏమవుతుంది? ఇది జరుగుతుంది. అధర్మానికి ఫలితంగా లంకంతా తగలబడినా ధర్మాన్ని అంటిపెట్టుకున్నందుకు నీ ఇల్లైనా తగలబడకుండా ఉంటుంది. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. అందుకే ఎప్పుడైనా సరే లోకమంతా అధర్మమున్నా పోయింది, నేను కూడా లోకంతో పాటు గతానగతికో లోకహ అని నలుగురితో నారాయణ, గుంపుతో గోవింద అని నేను కూడా అధర్మం చేస్తానని సిద్ధపడితే వాళ్ళతో పాటు నువ్వు తగలడుతావు తర్వాత. కానీ 10 మంది నీ చుట్టూ అధర్మపరులున్నా నువ్వొక్కడివి ధర్మాన్ని అంటి పెట్టుకుంటే నువ్వైనా కాపాడబడతావు. ఇది తెలుసుకోవాలి ఇక్కడ. ఇది రామాయణం చెప్తున్న ఒక అద్భుతమైన సన్నివేశం. అందుకే ప్రకృతి ఉత్పాతాలు జరిగినా ధర్మం ఉన్న చోట అవి జరగవు అని చెప్పుకుంటూ ధర్మబలం భారతదేశంలో పెరుగ్గాక, భారతీయుల్లో పెరుగ్గాక అని ప్రార్థన చేద్దాం. ఇక్కడ మొత్తానికి విభీషణ గృహం రక్షింపబడింది. ఆంజనేయ స్వామి వారు మొత్తం
తగలబడి వెళుతుంటే పైనుంచి దేవతలు ప్రశంసిస్తున్నారు ఆంజనేయ స్వామి వారిని. వజ్రీ మహేంద్రస్త్రిదశేశ్వరో వా సాక్షాద్యమో వా వరుణో నిలో వా రుద్రోగ్నిరర్కో ధనదశ్చ సోమో నవానరోయం స్వయమేవ కాలః. ఇతడు వజ్రధారి అయిన ఇంద్రుడా, అగ్నిదేవుడా, యముడా, వరుణుడా, మొత్తం దిక్పాలకులందరినీ అనుకున్నారు. లేక వేదధర్మానికి దెబ్బ తగులుతూ ఉంటే సహించలేక వేదపురుషుడైన బ్రహ్మదేవుడు ఇలా వచ్చాడా? లేక ధర్మరక్షణకి ఉద్యుక్తుడైన విష్ణువు కపిరూపం ధరించి వచ్చాడా? ఇక్కడ మాటలన్నీ అవేనండి. ఏదైనా అనంతమవ్యక్తమచింత్యమేకం స్వమాయయా సాంప్రతమాగతం వా. ఈ 3 శ్లోకములు సుందరకాండలో రహస్య శ్లోకాల్లో 3. దిక్పాలకులందరూ ఒక చోట చెప్పాడు. ఒక్క బ్రహ్మగారికి ఒక శ్లోకం రాశారు, విష్ణువుకి ఒక శ్లోకం రాశారు అంతే. అంటే బ్రహ్మగాని రూపంలో వచ్చాడా, విష్ణువు రూపంలో వచ్చాడా అని ఆఖరి వాక్యంలో మాత్రం అనంతమవ్యక్తమచింత్యమేకం స్వమాయయా సాంప్రతమాగతం వా. ఋషుల భాష అర్థం చేసుకుంటే స్వమాయయ అనంతమైన వాడు, అవ్యక్తమైన వాడు అంటే ఇలా ఉంటాడు అలా ఉంటాడని వర్ణించడానికి వీలు కాని, మాటకి మనసుకి అందనటువంటి అనంతమైన, అవ్యక్తమైన, ఊహాతీతమైన, ఏకమైనటువంటి పరమేశ్వర తత్వము తనదైన మాయాశక్తితో ఇలా వచ్చిందా? ఎందుకంటే నామరూపాలకు అతీతుడు నామరూపాలు స్వీకరించారంటే మాయాశక్తితో స్వీకరిస్తారు. అనంతమవ్యక్తమచింత్యమేకమైన పరమేశ్వరుడు తన మాయతో ఇలా వచ్చాడా? ఈ చెప్పడంలో విష్ణువ, బ్రహ్మయ్య, ఇంద్రాది దేవతల అని అందరినీ చెప్పి ఏకమైన పరబ్రహ్మ ఇలా వచ్చాడా అని చెప్పడంలో చివరిది సదాశివుడు పరమేశ్వరుడు. ఆయన ఇలా వచ్చాడా? మరి బ్రహ్మ విష్ణు వీళ్ళందరినీ చెప్పారంటే హనుమంతుడిలో అందరు దేవతలు మెరిసి కనబడ్డారు. అది ఇందులో ఉన్న అంతరార్థం. కనుక హనుమంతుడు బ్రహ్మ విష్ణు శివాత్మకమై సర్వదేవతాత్మకమైనటువంటి ఈశ్వర స్వరూపంగా ఉపాసింపబడుతున్నాడు. అందుకే ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం అనే మాట వెనకాల ఆంతర్యం. ఒక దేవత తన శక్తినంతటిని ప్రకటించినప్పుడు అందులో ఉన్న సర్వదేవతా లక్షణాలు బయటకు వస్తాయి. అది తెలుసుకోవాల్సింది. అలా హనుమంతుల్లో ఈ స్వరూపాన్ని చూసి గడగడలాడింది లంక, తగలబడింది లంక. దేవతలు ఇలాంటి పని ఎవరూ చెయ్యలేరని హనుమంతుని ప్రశంసిస్తున్నారు. అప్పుడు ఆంజనేయ స్వామి వారు వెళ్ళి తోకని సముద్రంలో ముంచి చల్లార్చుకుని భలే పనిచేసేనని అక్కడి నుంచి లంక మీద ఒక వ్యూ వేశాడు. తగలబడుతున్న లంక కనబడింది. భలే ఘనకార్యం చేశాను అనుకున్నాడు, వెంటనే 4 ఖర్చుకున్నాడు. అందుకే కోపం చాలా చెడ్డది. కోపంతో అంతా తగలబెట్టాను కానీ ఆ లంకలోనే సీతమ్మ ఉందని మర్చిపోయాను. ఎంత తప్పు చేశాను. వెంటనే బయలుదేరి సీతమ్మను చూడాలని ఎగిరి అశోకవనంలోకి వెళ్ళాడు. సీతమ్మ క్షేమంగా ఉంది, అశోకవనం క్షేమంగా ఉంది. ఎలా ఉన్నది అంటే విశ్వనాథ వారు గొప్ప మాట చెప్పారు. ప్రళయకాలంలో భూమి మీద ఉన్న అన్నీ పోతాయిట, కానీ అన్నపూర్ణం ఉన్న కాశీ మాత్రం ఎలా ఉంటుందో లంక తగలబడ్డా అశోకవనం మాత్రం అలా ఉన్నది అని వర్ణించారు. ఇక్కడ ఎంత విశేషమైన అంశం చూడండి. ఇక్కడ అప్పుడు అనుకున్నాడు, అమ్మ సీతమ్మ క్షేమమే కదా, భయపడొచ్చేది తల్లి అంటే నవ్వింది ఆవిడ. తల్లి, నీకున్న తపశ్శక్తితో నిన్ను నువ్వు రక్షించుకోవడమే కాకుండా మా బోటి లోకాన్ని కూడా రక్షించే దానవు నిన్ను అగ్ని ఏం చేస్తుందమ్మా? నాగ్ని రగ్నవు ప్రవర్తతే. హనుమంతుడు అన్న ఈ మాట అలాగే గుర్తుపెట్టుకోండి, రేపటికి పనికి వస్తుంది. నాగ్ని రగ్నవు ప్రవర్తతే. అగ్నిని అగ్ని ఏమీ చెయ్యలేదు, నువ్వే ఒక మహాగ్నివి, చిదగ్నివి, నిన్ను ఎవరేం చేయగలరమ్మా అని నమస్కారం చేసి అమ్మ వెళ్ళొస్తానని ఘనకార్యం చేసేవలే వెళ్ళన్నది ఆవిడ. ఇంకా ఆంజనేయ స్వామి బయలుదేరారు. ఎంత పని చేశారండి దేంతో? తోకతో కదా. ఈ తోకతో చేసిన పని ఎంత గొప్పది అంటే ఉల్లంఘ్య సింధో సలిలం సలీలం యశోకవన్నిం జనకాత్మజాయా ఆదాయతే నైవ దదాహ లంకాం నమామితం ప్రాంజలి రాంజనీయం అన్నాడు ఒక మహానుభావుడు. హనుమంతుడు ఏం చేశాడంటే సముద్రం దాటి వచ్చి సీతమ్మలో ఉన్న శోకాన్ని తీసేశాడు. శోకం సీతమ్మలో అగ్నిలా రగిలిపోతుంది. హనుమంతుడు ఏం చేశాడు? శోకం తీసేశాడు కదా, అంటే ఆమెలో ఉన్న శోకం అనే అగ్నిని బయటకు తీసేశాడు. ఇప్పుడు ఆవిడ ప్రశాంతంగా ఉంది. ఇప్పుడు బయటకు తీసిన అమ్మవారి శోకమనే అగ్నిని ఎక్కడ పెట్టాలని ఆలోచించట. అది తీసుకెళ్లి తోక మీద పెట్టుకుని లంకంతా తగలబెట్టాడు. కనుక లంక తగలబెట్టింది స్వామివారి తోకమంట కాదయ్యా, అమ్మవారి శోకపు మంట అని చెప్పారు. అందుకు ఒక స్త్రీని ఏడిపిస్తే అది నీరు కాదు నిప్పై తగలబెడుతుంది అని తెలుసుకోవాలి. ఇక్కడ అందుకని తగలబెట్టింది ఒక పతివ్రత యొక్క శోకాగ్ని. అంతేకాదు తోకే ఎంత పనిచేసింది. హనుమంతుడు అమాయకుడు అని ఏం చేయలేదండి, అంతా తోకే చేసింది. ఆ తోక సామాన్యం కాదు, తోకకు శక్తి. అందుకే ఇప్పటికీ తోకకు పూజలు చేస్తారు. లాంగూలోపనిషత్తును ఉపనిషత్తు ఉందండి, చిత్రమైన అంశం. అందులో లాంగూల మంత్రం అని, లాంగూల ఒక మంత్రం. హనుమంతుడే మంత్రమూర్తి, వజ్రమూర్తి, వజ్రాంగబలి, వజ్ర అంగబలి. ఆ శరీరాన్ని ఎవరు ఛేదించలేరు, ముక్కలు చేయలేరు, దెబ్బతీయలేరు. వజ్రాంగబలి
అదే బజరంగ బలి అని అంటారండి. బజరంగ బలి అంటే వజ్రాంగ బలి అనే మాట నుంచి వచ్చింది. వజ్రదంష్టనకో భీమో అని వర్ణిస్తాడు వాల్మీకి. అలా వజ్రదేహుడు ఆంజనేయ స్వామి వారు. వజ్రదేహ దానవ దళన హరిధరి లాల్ లాంగూల్ అని వర్ణిస్తారు ఇక్కడ. ఆ లాంగూలు అంత గొప్పది. లోల లాంగూల పాతేన మమారాతి నిపాతయ అని మహామంత్రం ఉంటుంది, హనుమంతుడు లాంగూల మంత్రం. ఇప్పటికీ తమిళనాడు మొదలైన ప్రాంతాల్లో తోకకు బొట్లు పెడతారండి ఒక పద్ధతిగా. అలా మొక్కుకొని తోకకు బొట్లు పెడితే వాడిని రక్షిస్తారు అని చెప్తారు. ఇక్కడ తోక అంత గొప్పది. ఈ తోకకున్న మహిమ ఏమిటో పురాణాల్లో చక్కగా చెప్పారు. ఆగమ సంబంధమైన పురాణాల్లో ఉపాసనకు సంబంధించిన విషయం ఇది. ఒకప్పుడు దేవతలందరూ కైలాసానికి వెళ్ళి పరమేశ్వరుడైన సదాశివుని ప్రార్థన చేశారు. ఏ భగవాన్ రుద్రదేవా, విష్ణువు రాముడై అవతరించి లోక కళ్యాణం చేస్తున్నారు. లోక కళ్యాణం చేసిన బాధ్యత నీది ఉంది, నువ్వు రావయ్యా అంటే నేను వస్తాను, తప్పకుండా వస్తాను, హనుమంతుడిలా వస్తానంటే పక్కన ఆవిడ ఉన్నదిట అమ్మవారు పార్వతీదేవి. నేను వస్తానందుట. నువ్వెందుకు తోకలాగా అన్నాడు శివుడు. అలాగే వస్తాను స్వామి అందుకండి ఇక్కడ ఇది రహస్యం. అందుకే హనుమంతుడు బ్రహ్మచారిలో వస్తే తోకలా ఆవిడే ఉంది తెలుసుకోండి ఇక్కడ. అందుకే పతివ్రత కళ్ళ నీళ్ళు పెడితే మహాపతివ్రత తట్టుకోలేదు. అందుకే సీతమ్మ కళ్ళ నీళ్ళు పెట్టగానే ఆ జగదంబ కోపంతో తట్టుకోలేక జ్వాలగా మారి లంకను తగలబెట్టింది అయ్యా అన్నారు ఇక్కడ. ఘనకార్యం చేసిన హనుమ ఎగిరి తిరిగి లంక నుంచి సముద్రాన్ని దాటి చేరుకున్నాడు కిష్కింధకి. ఆ వెళ్ళి ముందుగా అమేంద్ర పర్వతం మీద దిగాడు. ఆయన దిగేటప్పటికల్లా అక్కడున్న జాంబవదాది వీరులు హనుమంతుడు ఉత్సాహంగా అదిగో వస్తున్నాడని గాలుస్తుంటేనే ముందు పోల్చుకున్నట్టు వస్తున్నాడు స్వామివారిని. వచ్చిన తర్వాత సీతమ్మను చూశానన్నాడు వస్తూ. ఇంకా మూలంలో అయితే దృష్ట చూడబడింది సీత నా చేత అన్నాడు ఇక్కడ. అంటే సీతమ్మను చూశానన్నాడు మొదటి వాక్యమే. అంత గొప్పగా చెప్పాడు. అక్కడే హనుమంతుని అర్థం చేసుకోవాలండి. వస్తూనే చెప్పింది సీతమ్మను చూశాను. అసలు వీళ్ళకి ముఖ్యమైన విషయం ఏంటి, సీతమ్మను చూశాడే లేదా, ముందు అది అయిపోయింది. ఆ తర్వాత వివరంగా మీరు చెప్పారు అనుకోండి, వివరాలన్నీ జాగ్రత్తగా వింటారు. ఆ తర్వాత వాళ్ళందరితో సీతమ్మని ఎలా చూశాడు ఎలా వెళ్ళాడో చెప్పాడు. కానీ ఈ చెప్పడాల్లో ఒక రహస్యం ఉంది, చెప్దాం. ఇదంతా చెప్పిన తర్వాత అయితే మరి ఇంక ఉత్సాహంగా మనం ఏం చేద్దాం అని అంగదుడు, నేను వెళ్ళి ఇప్పుడు రావణాసుని చెప్తున్నాడు. ఆ తొందరపాటే వచ్చు, మనందరం వెళ్ళి రాముడికి చెప్దాం అని ఏం చెప్తాడో అది చేద్దాం అన్నాడు జాంబవంతుడు. మొత్తం మీద వీళ్ళందరూ కలిసి సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. సక్సెస్ అవగానే పార్టీ పెట్టుకోవాలి కదా. ఆ దగ్గరలో ఒక పెద్ద మధువనమును వనం ఉంది. ఆ వనంలోకి వెళ్ళి సెలబ్రేషన్ చేసుకున్నారు. కోతులు తోటలో సెలబ్రేషన్ చేసుకుంటే తోట మిగులుతుందా? మొత్తం అక్కడున్న పళ్ళు కొమ్మలు చెట్లు తేరిపట్లు అన్ని పాడు చేసి హాయిగా వినోదిస్తున్నారు. దానికి సుగ్రీవుడు మేనమామ గారు దధిముఖుడు అనేవాడు తోటమాలి. ఆయన తన దగ్గరున్న పరివారంతో నియంత్రిద్దామని ప్రయత్నిస్తే వాళ్ళకి 4 తగిలాయి. వెంటనే చేసేదేమీ లేక సుగ్రీవుడి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ చెప్పారు. ఈ హనుమంతుడు అంగదుడు వీళ్ళందరూ వచ్చి మొత్తం అక్కడ మా తోటను పాడు చేస్తున్నారయ్యా అంటే సుగ్రీవుడు అన్నాడు, విజయం సాధించి వచ్చారు దక్షిణం వైపు వెళ్ళిన గుంపు అన్నాడు. ఇక్కడ అంత ఆనందోత్సవం చేస్తున్నారంటే మంచి పని సాధించుకొచ్చారు. వెంటనే రాముడితో అంటాడు, హనుమంతుడు అనుకున్నట్లు సాధించి వచ్చాడని చెప్పాడు. చూడండి మహానుభావుడు. వెంటనే వాళ్ళ ఉత్సాహం ఇంకా చాలించి ఇక్కడికి రమ్మని చెప్పానని చెప్పు అంటే ఆ మాట దదిముఖుడు చెప్పి మన్నించండి సుగ్రీవుడు ఈ విధంగా తెలియజేయమన్నాడు అని చెప్తే సుగ్రీవాజ్ఞను అనుసరించి వాళ్ళందరూ వచ్చారు. రామచంద్రమూర్తి సమీపానికి వానర వీరులందరూ చేరారు. సుగ్రీవుడు ఆనందంతో చూస్తున్నాడు. అనుకున్నట్లే హనుమంతుడు చూసుకొచ్చాడు. ఇక్కడ అందరూ సందేహం లేదు. ఆ సమయంలో వానర వీరులందరూ రాముడి దగ్గర ఉత్సాహంగా వచ్చి సీతమ్మని ఆంజనేయ స్వామి వారు చూశారు అనగానే మౌనంతో గంభీరంగా ఉన్న రాముడు హృదయమంతా సీతమ్మ భావం నిండిపోగానే ఆర్ద్రమైపోయి నీరు నిండిన కళ్ళతో ఒక్కసారి చూశాడు. చూసి ఏం మాట్లాడలేదు. అప్పుడు వానర వీళ్ళు వెనక్కి వెళ్ళి హనుమంతుడు ముందుకు చేశారు. వివరాలను నువ్వే చెప్పాను. అప్పుడు ఆంజనేయ స్వామి వారు సీతమ్మ ఏ దిక్కునుందో ఆ దిక్కు వైపు తిరిగి నమస్కారం చేసి చెప్తున్నాడు అని వర్ణిస్తున్నారు. అప్పుడు సీతమ్మని చూశానని చెప్పి ఏ విధంగా వెళ్ళాడో తోవలో ఏం జరిగింది ఇవన్నీ చెప్తాడు. అంటే సుందరకాండ 2 మార్లు రిపీట్ అవుతుంది. వానర వీరులతో చెప్తాడు హనుమంతుడు, రాముడితో మళ్ళీ చెప్తాడు. ఇది చెప్పినప్పుడు చమత్కారం ఏమిటి అంటే నేను మైనాకుడు ఎదురైనప్పుడు ఆ మైనాకుడితో ఇలా చెప్పాలని నాకు తోచింది. అలా కొంత దూరం వెళ్ళాక నాకు సురస్ అనేవాడి కనబడింది. ఆవిడ నన్ను ఇలా అన్నది. అప్పుడు ఆవిడతో ఇలా మాట్లాడాలని తోచింది. చూడండి ఎంత జాగ్రత్తగా మాట్లాడుతున్నాడు. అది తతోమే బుద్ధి రుత్పన్న. ఇది రామాయణంలో రహస్యవాక్యాలు ఇదొకటి. అప్పుడు నా బుద్ధికి ఇలా తోచింది, నా బుద్ధికి ఇలా తోచింది అంటున్నాడు. కానీ అప్పుడు నేను ఇలా చేశాను ఇలా మాట్లాడాను అనట్లేదు. ఇది గమనించండి ఇక్కడ. ఇది రహస్యం. నా బుద్ధికి తోచింది, నా బుద్ధికి తోచింది. అలాగే నేను ఇంకా వెతికేనన్నీ దొరకలేదు అనుకుంటే నా బుద్ధికి తోచింది అదిగో అశోకవనమని. ఆ చెప్పడంలో నా బుద్ధికి తోచింది అంటే ఏ నిర్వాకాలు మనం చేసినా అది మన గొప్పతనం కాదు, మన బుద్ధికి ఆలోచనిచ్చే ఒక చైతన్యం ఉన్నది. ఆ చైతన్యమే పరమేశ్వరుడు, ఆయనే సీతారాముడు. ఆ రహస్యం ఈ తతోమే బుద్ధి ఉత్పన్న అనే మాటే
ధియోయన ప్రచోదయాత్ అనే గాయత్రి మంత్ర రహస్యం. అదే సుందరకాండలో దాగినటువంటి రహస్యం. అందుకే సుందరకాండ పారాయణ గాయత్రి మంత్ర స్వరూపము. తతో మీ బుద్ధిరుత్పన్న, ఆ మాటలో ఉంది రహస్యం. పైగా సీతమ్మను దిక్కుకు నమస్కారం చేయడం ఏంటి అంటే, ఆ తల్లి దయ వల్లే ఆవిడ్ని చూశాను, అది అమ్మని నేను దర్శించాను కాదు, అమ్మ నాకు దర్శనమిచ్చింది. ఇది చెప్తున్నాడు ఇక్కడ మహానుభావుడు. మాటలు అంత గొప్పగా ఉన్నాయి. అంతా విన్నాడు రాముడు. హనుమంతుడు చెప్పింది చెప్పి ఆపేశాడు అంతే. మధురా మధురాలాప కిమాహ మమ భామిని. తీయగా మాట్లాడే లక్షణం కలిగిన సీత ఇంకా ఏముందో చెప్పు చెప్పు అంటున్నాడు. పైగా దుఃఖంతో ఉన్న నాకు నీ మాటలు చల్లని అమృతపు చినుకుల్లా తడుపుతున్నాయి, ఏముందో చెప్పు చెప్పు అంటున్నాడు. వెంటనే హనుమ అప్పుడు తాను సీతమ్మని ఎలా ఓదార్చి వచ్చాడో చెప్పాడు. చెప్పగానే చూడామణి చేతులు తీసుకున్నాడు. హనుమ ఇచ్చిన చూడామణి. వెంటనే కళ్ళ నీళ్ళు వచ్చాయి రామచంద్రమూర్తికి. ఈ చూడామణి చూసినప్పుడు నాకు ముగ్గురు గుర్తొస్తున్నారు. ఇది జనక మహారాజు ఎన్నో యజ్ఞములు చేసినప్పుడు యజ్ఞానికి సంతోషి ఇంద్రుడు జనకునికి కానుకగా ఇచ్చినటువంటి చూడామణి ఇది. ఈ మణిని జనక మహారాజు ఆవిడ భార్య కలిసి సీతమ్మ పెళ్లిలో కౌసల్యా దశరథులకి ఇచ్చి మీ కోడలికి ఇది అలంకరించండి అన్నారు. అప్పుడు కౌసల్యా దశరథులు అలంకరించారు. కాబట్టి అటు పుట్టింటివారు ఇటు అత్తింటివారు సీతమ్మ ముగ్గురు గుర్తొచ్చారు ఒక్కసారి. అది అందు ముగ్గురు గుర్తొస్తారు అనడంలో విశేషం ఇక్కడ. అంటే అప్పగించారు, నీకు కాపాడుకోవు. అప్పగించింది ఎవరు? నా పుట్టింటి వాళ్ళు అత్తింటి వాళ్ళు ఇద్దరు నిన్ను అప్పగించారు, నువ్వు కాపాడుకోవాలి. అది చూడామణి ద్వారా అమ్మవారు చెప్పిన సందేశం. అచ్చంగా అమ్మ ఎలా ఉన్నదో అలాగా. తర్వాత ఏమన్నదన్నావు సీతమ్మ? 2 నెలలే గడువన్నదా? 2 నెలలు మాత్రమే భరించగలనందా? నేను ఒక క్షణం భరించలేనయ్యా సీతమ్మ లేని వియోగాన్ని అని రాముడు ఒక్కసారి లేచి సుగ్రీవా సైన్యాన్ని సిద్ధం చేయి వెళ్ళాలన్నాడు. వెంటనే సుగ్రీవుడు సంతోషించారు. ఇంకా ప్రణాళిక వేయడం మొదలుపెట్టారు. అప్పుడు రామచంద్రమూర్తి ఒక్కసారిగా లేచి నిలబడి హనుమంతుని కళ్ళారా చూశాడు. ఇలాంటి పని ఈయన సాధించుకొచ్చాడు. ఇప్పుడు చెప్తున్నాను, త్రిలోకాలలో 3 లోకాలలో ఏ ఒక్కడు ఊహతో కూడా చేయలేని పని హనుమంతుడు సాధించుకువచ్చాడు. ఊహతో కూడా. మనం ఒక్కొక్కసారి ఆకాశంలోకి ఎగిరినట్టు ఊహించవచ్చు. ఊహతో కూడా చేయలేనిది సాధించుకొచ్చాడు. ఇలాంటి పని ఒకరు చేయలేరు సుమా. కృతం హనుమతా కార్యం సుమహద్భువి దుర్లభం మనసాపి యదన్యేన నశక్ష్యం ధరణీతలే అహంశ్చ రఘువంశ్చ లక్ష్మణశ్చ మహాబలః వైదేహ్యా దర్శనేనాద్య ధర్మత పరిరక్షితా ఇదంతు మమ దీనస్య మనోభూయ ప్రకర్షతి ఇతిహాస్య ప్రియాఖ్యాతు నకుర్మి సదృశ ప్రియం. కృతం హనుమతా కార్యం, హనుమంతుడు చేసిన పని ఎవరూ చేయలేనిది. ఇతడు చేసిన పని వల్ల నేను, రఘువంశం, ఈ లక్ష్మణుడు, సీత అందరం కూడా హాయిగా ఉన్నాము. ఒక్క ఇతడి వల్ల ఇంతమంది క్షేమంగా ఉన్నాం. ఇతడు చేసిన పని నా మనస్సుకు ఆనందం కలిగించింది. ఇంత పని చేసిన వాడికి నేనేమి ఇవ్వగలను అంటున్నాడు రామచంద్రమూర్తి. ప్రపంచంలో ఎవరికైనా ఏదైనా ఇవ్వగలిగిన భగవంతుడు హనుమంతుని ముందు నిలబడేటప్పుడు ఏమి ఇవ్వగలను అంటున్నాడు ఇక్కడ. అసలు నా సర్వస్వమైనా ఇతనికి ఇవ్వాలి, కానీ ఇప్పుడు రాజ్యం కూడా లేని అడవులు పారిన పేదని నేనేమిస్తాను అని ఒక్కసారి లేచి ఆనందంతో వెళ్ళి నా సర్వస్వం ఇస్తున్నాను అని చెప్పి హనుమని గట్టిగా ఆలింగనం చేసుకున్నాడు. తనవి ఇవ్వడం కాదు, తనని ఇచ్చుకున్నాడు రామచంద్రమూర్తి. తనని తానిచ్చుకుంటున్నాను అని చెప్పి రాముడు హనుమంతుని గఢాలింగనం చేసుకున్నాడు. ఆ రాముని అజానుభావుడైన రామచంద్రమూర్తి యొక్క అద్భుతమైన ఆ కౌగిలిలో హనుమంతుడు ఆనందంగా ఇమిడిపోయాడు. ఇక్కడ ఆ స్వరూపం పైనుంచి చూస్తున్న దేవతలకు, ఋషులకి, క్రింద చూస్తున్న వానర వీరులకి మహాద్భుతంగా కనబడి కళ్ళ ఆనందాస్తులు జాలువారే. ఆ మూర్తి ఎలా ఉన్నదంటే, ఇత్యుక్త్వా ప్రీతిహృష్టాంగో రామస్తం పరిశస్వజే హనుమంతం మహాత్మానం కృతకార్యముపాగతం. ఆ స్వరూపం చూస్తుంటే ఆలింగనం చేసుకున్న హనుమద్రామ మూర్తులు సగం రాముడు సగం హనుమంతుడు కనబడుతున్నారు. ఇది హరిహరులు ఒక్కటై కనబడే హరిహరాద్వైత మూర్తి వలె దర్శనమిస్తున్నది. మీ అభిప్రాయాలను, సూచనలను మాకు తెలియజేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhakti@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.org. ఫోన్ నెంబర్ 901012223333.